కోక్లియర్ ఇంప్లాంట్ సంబంధించి అంటే నేను చూసింది ఏంటంటే కొంతమంది 50 లక్షల రూపాయలు అని కూడా అన్నారు. మరి వాస్తవం ఎంత తెలియదు నాకు. 50 లక్షల రూపాయలు ఒక వైద్యానికి అంత కాస్ట్లీయా ఈ కోక్లియర్ ఇంప్లాంట్స్ అనేది? ఎందుకు దాన్ని ఇట్ మేడ్ వెరీ కాస్ట్లీ? మనకు న్యాచురల్గా గాడ్ ఇచ్చిన ఆర్గాన్స్ రెప్లికేట్ చేయడానికి సైంటిస్ట్ వాళ్ళు రీసెర్చ్ చేసిన ఖరీదు ఆ ఖరీదు. మనం కాక్లియర్ ఇంప్లాంట్ ఒక బేబీకి కానీ ఒక అడల్ట్కి కానీ పెడుతున్నాము అంటే దాని అర్థం ఏంటంటే వాళ్ళ చెవి లోపల ఉన్న కాక్లియా, ఆ చెవి లోపల ఉన్న ఇంజన్ అనేది పని చెయ్యట్లేదు అని. ఆ ఇంజన్ అంటే మీరేదో శబ్దం వింటుంది వెళ్ళిపోతుంది అనుకునేది కాదు. సౌండ్ వేవ్స్ అనేవి ఒక రకమైన డిఫరెంట్ వేవ్స్, ఎలక్ట్రికల్ ఇంపల్సెస్ అనేవి డిఫరెంట్. సౌండ్ వేవ్స్ని ఎలక్ట్రికల్ ఇంపల్సెస్గా మారాలి అంటే లోపల మనకు చెవి లోపల ఇన్బిల్ట్ టెక్నాలజీ అనేది ఉంది, దేవుడు ఆల్రెడీ ఇచ్చున్నాడు మనకి. అది పనిచేయట్లేదు. సో ఏం చేయాలి? సైంటిస్ట్ ఆ మెకానిజం అంతా బయట రెప్లికేట్ చేశారు. సరే ఈ పిల్లలకి ఇది లేదు, ఆ రెప్లికేట్ చేసిన ఖరీదే ఆ స్పీచ్ ప్రాసెసర్. ఆ స్పీచ్ ప్రాసెసర్ సౌండ్ వేవ్స్ మొత్తం ఎలక్ట్రికల్ ఇంపల్సెస్గా మార్చేసి మనకు ఆ లోపల చేయాల్సిన పనంతా ఇది చేస్తుంది. కాబట్టి అంత ఖరీదు. ఇది సర్జరీకి అయ్యే ఖరీదు కాదు, ఇది పూర్తిగా రీసెర్చ్కి పెట్టిన ఖరీదు అనమాట. సైజ్ అనేది చిన్నదిగా చేసేసేయడము, ఏఐ అనేది అందులో ఇన్కార్పొరేట్ చేయడము, అన్ని సంవత్సరాలు రేయి పగళ్ళు కష్టపడి చేశారు కాబట్టి దాని యొక్క ఖరీదు అదే. మీరు తీసుకునే అదే మందులు, అదే నాణ్యమైన మందులు మెడ్ ప్లస్ బ్రాండ్స్ పై సగం ధరకే.